నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఉగ్రకుట్రతో ఉలిక్కిపడిన తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్గా స్లీపర్ సెల్స్. హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్ర. పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు. 2 ఉగ్రవాదులు అరెస్ట్. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు గుర్తింపు. పాక్ గూఢచర్యం అందిస్తున్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్. హైదరాబాద్లోనూ జ్యోతి మల్హోత్రా రెక్కి. యూట్యూబర్ తరహాలోనే యూపీలో వ్యక్తి అరెస్ట్. ఉగ్రకుట్రతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడమే కాకుండా హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. అయితే ఈ పేలుళ్ల కుట్రతో అలర్ట్ అయిన ఎన్ఐఏ అధికారులు, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పెహల్గాం ఉగ్రవాద దాడి ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన దాడుల్లో 100 మందికి పైగా ముష్కరులు హతం కాగా పాక్లోని పలు కీలక వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయని నిఘా వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర జరిగింది. సౌదీ అరేబియా, ఐసిస్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుకున్న ఉగ్రవాదులు ఈ దాడికి ప్లాన్ చేసినట్లు సమాచారం. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్లు కలిసి నగరంలోని హెవీ బ్లాస్ట్కు ప్లాన్ చేశారట. ఇందుకోసం సిరాజ్ ఉర్ రెహమాన్ విజయనగరంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడు. అయితే ఉగ్రవాదుల పన్నాగాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 2 ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బ్లాస్ట్కు ఎన్ని రోజులుగా రెక్కి చేపట్టారు? దీని వెనుక ఉన్నది ఎవరు? ఈ కార్యకలాపాలకు ఫండింగ్ చేస్తున్నది ఎవరు? ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూట్యూబర్ జ్యోతి దేశద్రోహినా? పహల్గాం ఉగ్రవాద దాడికి ముందు రెక్కి నిర్వహించిందా? పాకిస్తాన్కు ప్లాన్ ఇచ్చిందా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుండగా ఆమెకు సంబంధించిన జాడలు హైదరాబాద్లో బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్లో ఆమె పోస్ట్ చేసిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా హైదరాబాద్ బెంగళూరు రైలును ప్రారంభించిన సమయంలో జ్యోతి ఓ రేంజ్లో హడావిడి చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీసి హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా హైదరాబాద్కు కేవలం వందే భారత్ ట్రైన్ ఓపెనింగ్ ప్రోగ్రాం కోసమే వచ్చిందా, లేక వేరే ఉద్దేశంతో ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హైదరాబాద్లో ఆమె యాక్టివిటీస్ పై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆరా తీస్తున్నాయి. ఇక ఉగ్రవాద దాడి ఘటన జరగడానికి కొన్ని నెలల ముందు కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతానికి వెళ్ళింది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. దీంతో ఈ ప్లేస్ కు సంబంధించిన సమాచారాన్ని తను ఎవరితోనైనా షేర్ చేసుకుందా అనే కోణంలో నిఘా సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఆ తర్వాత పెహల్గాం దాడి ఘటనను ఖండిస్తూ కూడా లైవ్ వీడియో చేసింది జ్యోతి మల్హోత్రా. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తరహాలోని పాకిస్తాన్కు సమాచారం చేరవేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ కోసం రాంపూర్ జిల్లాకు చెందిన షహజాద్ పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భారత్ పాకిస్తాన్ బోర్డర్ గుండా సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలతో పాటు ఇతర వస్తువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ పేరుతోనే పాక్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివ్గా అయ్యారన్న సమాచారాన్ని ఉండటంతో నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో పాటు హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్
చురుగ్గా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా ఫేక్ న్యూస్కు దూరంగా ఉండాలని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. అలాగే రాబోయే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా అన్ని శాఖల అధికారులు సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది.